ఇలా మా అందరికీ అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అలాగే లాస్ట్ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే స్పెషల్ థ్యాంక్స్ మామ. అలాగే వెల్కమ్ టు సెన్సిటివిటీ సిరీస్ డే 3. ఇక అలాగే ఈ సెన్సిటివిటీ అనేది ఆల్ ఇన్ వన్ మామ. అంటే మూమెంట్, యాక్యురసీ అన్నీ కూడా ఉంటుందన్నమాట. అంటే లాంగ్ రేంజ్ నుంచి ఆడాలనుకున్న డిఫెన్స్ ఇంకా అన్నీ మీ ఇష్టం అనమాట. దానికి తగ్గట్టుగా అయితే సెన్సిటివిటీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సరే, ఇప్పుడైతే సెన్సీ అయితే ఓపెన్ చేసి మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ అయితే లాస్ట్ టైం పెట్టిన సెన్సీ అనమాట ఇది. ఇక్కడ మనం చూసుకుంటే టచ్ సెన్సిటివిటీలో అయితే హైప్ లుక్ సెన్సిటివిటీ ఉంది. మనం హైప్ లుక్ అంటే ఇప్పుడు గేమ్తో పాటు ఇచ్చింది అయితే 325% ఇస్తారు ప్రతి ఒక్కరికి. మీరు అందులోని కరెక్ట్గా మీకు యాక్యురసీ మూమెంట్ అన్నీ కావాలి కాబట్టి 250 అయితే పెట్టుకోండి అనమాట. ఫస్ట్ హైప్ లుక్ సెన్సిటివిటీ, హైప్ ఫైర్ సెన్సిటివిటీ కూడా రెండు కూడా 250. అలాగే కింద హైప్ ఫైర్ సెన్సిటివిటీ అయితే 280 పెట్టుకోండి. అంటే రెండింటికి ఇక్కడ మనం గమనిస్తే లాస్ట్ టైం అయితే ఒక్కొక్క దానికి 5% అయితే పెంచాం. ఇక్కడైతే 30% అయితే పెరుగుతుందన్నమాట. ఇకపోతే మనం సెన్సీ అయితే సెట్ చేసేసుకుందాం. అలాగే మీకు అది ఎలా వర్క్ చేస్తుందని కూడా చూపెడతాను. అలాగే ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా సరే అన్నీ చేయండి మామ. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్తో మేము ముందుకైతే సింపుల్గా వస్తాను నేను. నెక్స్ట్ ఐరన్ సైట్ లుక్ సెన్సిటివిటీ అంటే దీన్ని లాస్ట్ టైం అయితే 100% పెట్టామన్నమాట. అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే వీడికి నచ్చినట్టు చెప్తున్నారని అయితే అనుకోకండి. మీరు గమనించినట్లయితే వీడియోకి 1 డే గ్యాప్ అయితే వస్తుంది. ఆ ముందు రోజు ఏ సెన్స్ ఏంటి అన్నీ ఫుల్గా నేను గ్యాదర్ చేసుకొని మీకైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎవరైతే ఇబ్బంది అయితే పడక్కర్లేదు. మీరంటే నమ్మకం ఉంచవచ్చు. అవసరమంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు కూడా అవ్వకపోతే ఇంక సబ్స్క్రైబ్ అయితే చేయకండి అనమాట. నెక్స్ట్ ఐరన్ సైట్ లుక్ సెన్సిటివిటీలోని ఇక్కడ మనం అంటే లాస్ట్ టైం సేమ్ దీన్ని కూడా 15 అయితే తగ్గించినట్టున్నాము, సరిగ్గా గుర్తులేదన్నమాట. కానీ ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సిందంటే ఇక్కడ ఐరన్ సైట్ లుక్ సెన్సిటివిటీ అయితే 150 అయితే పెట్టుకోండి. అంతగా మీ డివైస్కి కానీ ఏమైనా కొంచెం అటు ఇటుగా అనిపించినా సరే జస్ట్ 5% మాత్రమే మార్చుకోండి అనమాట. అంటే పెంచుకోండి. అంతగా మీకు ఓవర్ కనిపిస్తే 5% అనేది మైనస్ చేయండి. అంతేకాని ఎక్స్ట్రా మాత్రం చేయమాకండి. నెక్స్ట్ ఐరన్ సైట్ ఫైర్ సెన్సిటివిటీకి వచ్చేసరికి దీన్ని మనం 180కి అయితే పెట్టుకోవాలి. అంటే ఇదేంటి అక్కడ 280 అనేది ఇక్కడ 180 అనుకున్నాడు అనుకోకండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇందులో అయితే జస్ట్ 30% అయితే పెంచాలనేసి. నెక్స్ట్ 1x లుక్ సెన్సిటివిటీకి వచ్చేసరికి మాత్రం మనం జస్ట్ 5% మాత్రమే మార్చాలి ఇక్కడ. నెక్స్ట్ 1x ఫైర్ సెన్సిటివిటీకి వచ్చి 98% ఉంది ఇక్కడ. జస్ట్ దీన్ని కరెక్ట్గా మనం ఎంత పెంచాలంటే 7 పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైము 3 పెంచాం. అలాగే దానికి ఇచ్చేసి మొత్తం నిన్నంతా గేమ్ ఆడి తెలుసుకున్న దాని ప్రకారం అయితే 1x ఫైర్ సెన్సిటివిటీ కరెక్ట్గా వర్క్ చేసేది అయితే మాత్రం 110 అనమాట. మీరు జస్ట్ ట్రై చేయండి, అవ్వకపోతే ఇంకెంటనే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరు ఇబ్బంది అయితే లేదనమాట. నెక్స్ట్ 2x లుక్ సెన్సిటివిటీకి వచ్చేసరికి 90% అయితే ఇక్కడ లాస్ట్ టైం పెట్టాము. దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా మనం 48% అయితే పెంచాలన్నమాట. ఎందుకంటే మధ్యలో నెంబర్స్ రావా బ్రో అని అనుకోవచ్చు. కానీ మనం అంటే కరెక్ట్గా మన డివైస్ తగ్గట్టు, ఎందుకంటే ఈ గేమ్ చాలామంది 8GB ర్యామ్ వాళ్ళు మాత్రమే ఆడుతున్నారు అనుకుంటున్నాను నేను. అంతగా మీ డివైస్ తగ్గట్టుగా పెట్టమన్నా సరే నేను పెడతాను అనమాట. నెక్స్ట్ 2x ఫైర్ సెన్సిటివిటీ వచ్చేసరికి కరెక్ట్గా 100 పెట్టుకోండి, ఎందుకంటే 15% పెంచాలి. నెక్స్ట్ 4x లుక్ సెన్సిటివిటీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం 80%, ఫైర్ సెన్సిటివిటీ 75% పెట్టాము. దీన్ని అయితే మీరు ఏం చేయకండి, అలా వదిలేదన్నమాట. నెక్స్ట్ 8xకి వచ్చేసరికి మాత్రం మనం ఈసారి చాలా వరకు పెంచాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ 55% అంటే 45% కానీ లేదా 50% కానీ, అంటే మీ డివైస్ బట్టి మీరు ఆడే గేమ్ ప్లే బట్టి అయితే మీరు పెంచుకోండి. నేనంటే జస్ట్ 45% అంటే 100 మాత్రమే పెట్టుకుంటున్నాను.
నెక్స్ట్ ఇక్కడ 8x ఫైర్ సెన్సిటివిటీ వచ్చేసరికి దీన్ని అయితే జస్ట్ 20 పెంచుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫైర్ లుక్ సెన్సిటివిటీ అంటే మాత్రం 250 అయితే పెట్టుకోండి. కరెక్ట్గా 200 అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం వెళ్ళి ట్రైనింగ్లో అయితే చూద్దామన్నమాట. ఎందుకంటే చాలామందికి నమ్మకం అయితే కలగదనమాట. ఏంటి వీడికి నచ్చినట్టు చెప్పేస్తున్నాడా అన్నట్టు ఉంటుంది. మీరంటే అలాంటి అనుమానాలు అయితే పెట్టుకోకండి. ఫస్ట్ ట్రై చేయండి, తర్వాతే ఏదైనా సరే మాట్లాడండి. ఎందుకంటే ట్రై చేయకుండా ఎవరు నిజం చెప్పారా ఎవరు అబద్ధం చెప్పారో తెలియదు కదా. ఇక్కడ వెపన్స్ కూడా చూసారు కదా మీరు, వెపన్స్ కూడా తీసుకోవడం అని కాదు. చూడండి ఏం కూడా కరెక్ట్గా లాక్ అవుతుంది. ప్లస్ ఎవరైనా ట్రాక్ ప్లేయర్స్ ఉన్నా సరే సింపుల్గా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇంక సింపుల్గా హెడ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా మూమెంట్ ఇచ్చుకుంటూ ప్లే ఆడే వాళ్ళు ఉన్నా, లేదంటే ఓన్లీ హెడ్ షాట్స్ ట్రై చేసినా సరే సింపుల్గా అయితే ఆడొచ్చు అనమాట. మీరే చూడొచ్చు ఇక్కడ సింపుల్గా ఏ విధంగా కనెక్ట్ అవుతుందని. మీరంటే ఎటువంటి డౌట్స్ అంటే మాత్రం పడకండి. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశాను, ఇంకెందుకు ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రతి మొబైల్ గేమ్ ప్లేయర్ కూడా ఇది ఒక కామన్ ప్రాబ్లం అనమాట. చూసారు కదా ఇప్పుడు వరకు నేను డ్యామేజ్ ఇచ్చిన ప్రతి బాట్ కూడా హెడ్ కనెక్ట్ అయిందనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు ఆటోమేటిక్గా హెడ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో మరి మీకు కానీ ఈ వీడియో కానీ హెల్ప్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, లవ్ యూ గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాను.